అయ్యో అయ్యో అరే చూడు పడిపోయావమ్మా. అవును నాన్న. అందుకేనమ్మా నాన్న చెయ్యి వదలొద్దు అన్నాను. దెబ్బ తగిలిందా అమ్మా? లేదు నాన్న. నిజం చెప్పు. తగిలింది నాన్న. సరే పదమ్మా. అమ్మా సిరి, వాళ్ళని చూడగానే మీ నాన్న గుర్తుకొచ్చాడా అమ్మా? అదేం లేదు బామ్మ. నువ్వు నీ గుండెల్లో గతాన్ని దాయగలవు గాని నీ కళ్ళల్లో ఆ బాధని దాయలేవమ్మా. నీ విషయంలో ప్రశ్నలు చాలా ఉన్నాయి, కానీ నీ నుంచి సమాధానమే రావట్లేదు. మౌనం నీ సమాధానమా? నాతో పంచుకోలేనంత గతం ఏముంది? విషాదమైనా, వివాదమైనా, కష్టమైనా, నష్టమైనా ఎవరితోనైనా పంచుకుంటేనే గుండె భారం తగ్గుద్ది అంటారమ్మా. జరిగింది చెప్తే నాలో భారం దిగిపోదు, నా బాధ తగ్గదు. నా కథ ఎవరు చూడని నరకం, ఎవరు ఊహల్లో కూడా ఊహించని కష్టం. నా బాధ వర్ణనాతీతం. ఏమని చెప్పను బామ్మగారు? ఎలా అనేసం మీకు చెప్పగలను? సరే, నిజం చెప్పడం నీకు ఇష్టం లేకపోతే వదిలేయ్. ఈ సమయంలో ఇలా కడుపుతో ఉన్నప్పుడు నీ పుట్టింటి వాళ్ళు, మెట్టినింటి వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. పోనీ మీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమ్మా, నిన్ను దింపేసి వస్తాను. ఏం మాట్లాడవేంటమ్మా? అసలు నీ కష్టం ఏంటి? నీ భర్త మంచివాడు కాదా? మంచివారే. మీ అత్తగారు, నీ మెట్టింటి వాళ్ళు రాత్రి రంపాన పెడుతున్నారా? కాదు, వాళ్ళు చాలా మంచివాళ్ళు. అంత మంచివాళ్ళైతే వాళ్లకు దూరంగా ఎందుకు వచ్చేసావమ్మా? నువ్వు కడుపుతో ఉన్నావని వాళ్లకు తెలుసా? పోనీ మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? నీకు సమాధానాలు నాకు చెప్పడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ రేపు ఎవ్వరూ లేకుండా నువ్వు బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యాక నువ్వు నోరు తెరిచి సమాధానం చెప్పాలమ్మా. ఈ బిడ్డ పురుడు వరకే నా బాధ్యత. తర్వాత ఒక రకంగా ఈ బిడ్డ ఆ ఇంటి వారసుడు, ఆ ఇంటికి వెళ్తాడు. కానీ నా దగ్గరుంటే వాడికి నా తలరాతే రావచ్చు. అది నాకిష్టం లేదు. సరే, నీకు లేని బాధ నాకెందుకు? నేను ఇంకోసారి ఇలా ప్రశ్నలు వేసి విసిగించను. నా మనవరాలు అనుకున్నాను కాబట్టే నీ గతాన్ని అడిగాను. నీకు నచ్చినప్పుడే అంతా చెప్పు. మా పెద్దరికంలో చాదస్తం ఉంటుందమ్మా, కానీ నువ్వు మరో రకంగా అనుకోకు. బామ్మ, మీకు చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు అంతా చెప్తాను. ఇప్పుడేమీ చెప్పలేను బామ్మ. అలాగేనమ్మా. అయినా ఇంత మంచిదానివి, నిన్ను దూరం చేసుకున్న ఆ దురదృష్టవంతులు ఎవరమ్మా?
సరే, చాలా పనులున్నాయి. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నాతో పాటు రామ్మా. ఉమ్. విహారీ, అయ్యో జాగ్రత్తరా విహారీ. నాన్న, నాన్న విహారీ, ఏంట్రా తలకి దెబ్బేంట్రా? అమ్మా అది అరే పండు, నన్ను ఎందుకు ఈ నరకానికి తీసుకొచ్చావు? ఇక్కడ నేను ఉండలేను. ఇది కొంప కాదురా, పెద్ద కుంపడి బాబు. ఇక్కడ నేను ప్రేమించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు పెద్దగా లేరురా. నా కనకం ఇక్కడ లేదు. నన్ను వదిలేరా, నేను వెళ్ళిపోతాను. అరవద్దు బాబు, అరవద్దు బాబు. అరవకు విహారీ, అరవకు. రే పండు, నన్ను వదిలేరా, నేను వెళ్ళిపోతాను. అయ్యో విహారీ, విహారీ, అయ్యో విహారీ, అలా అరవద్దు బాబు. అలా మాట్లాడకురా. మీ అత్తయ్య ఎవరైనా గొడవలు అయిపోతే బాబు, దయచేసి అరవద్దు బాబు. విహారీ, ఏంట్రా నీకు ఈ పరిస్థితి? ఇలా అయిపోయావేంట్రా విహారీ? అయ్యో అమ్మా, నువ్వేనే పండుగడికి చెప్పమ్మా. కనకం లేని చోట నేను ఉండలేకపోతున్నానమ్మా. ఒరే, అలా మాట్లాడుకురా విహారీ, నువ్వు అలా మాట్లాడుకో. అమ్మా, ఇక్కడ ఉన్న సొత్తు లోపల తీసుకెళ్దామమ్మా. సరే, వద్రా, ఇలా ఎలా లోపలికి తీసుకెళ్తాం?